అందరికీ నమస్కారం. నాటి సత్యాలు నేటి అబద్ధాలు కార్యక్రమంలో ఇది 4వ రోజు. విద్యుత్ రంగం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొక్క ఎదగాలంటే ఖరీదైన కుండీ ఉంటే సరిపోదు, నాణ్యమైన మట్టి ఉండాలి. అప్పుడే మొక్క ఎదుగుతుంది. అదేవిధంగా ఇంట్లో లైట్ ఉండి విద్యుత్ ఉంటే లైట్ ఎలగదు, స్విచ్ చేయాలి. స్విచ్ చేయాలంటే స్విచ్ చేసేకి ముందే ఇవాళ కరెంటు షాకులు తగులుతున్నాయి వినియోగదారుడికి. ఎందుకంటే రకరకాల విధానంగా టారిఫ్ కుదింపని, అదేవిధంగా స్లాబులు మార్పని, అదేవిధంగా ఫిక్స్డ్ ఛార్జీలు, అదేవిధంగా అదనపు డిపాజిట్లని ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో 9 సార్లు రేట్లు పెంచింది, కరెంటు రేట్లు పెంచింది. వాస్తవమా కాదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. 66,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేసింది మీరా కాదా అని నేను అడుగుతున్నా. నాటి సత్యాలలో భాగంగా ఆ రోజున మీరు 2019 ఎన్నికల సభలలో మీరేం మాట్లాడారో ఒక్కసారి మీకు గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీని 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పెంచనని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరు ఈ 5 ఏళ్లలో 9 సార్లు పెంచారు. ఇన్నిసార్లు పవర్ ఛార్జీలను పెంచినటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖని ఒక పాడి ఆవు కింద వాడుకుంటున్నాడు. ఎందుకంటే విద్యుత్ కొనుగోలులోనూ అక్రమాలే ఉంటాయి, విద్యుత్ కాంట్రాక్టర్లోనూ అక్రమాలే ఉంటాయి, విద్యుత్ మీటర్లోనూ అక్రమాలే ఉంటాయి. ఎందుకంటే స్మార్ట్ మీటర్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 7.5 ఏళ్లకు 18,000 రూపాయలకు ఒక కాంట్రాక్ట్ ఇస్తే, అదే ఈ రాష్ట్రంలో వాళ్ళ బినామీ కంపెనీ అయినటువంటి షిరిడి సాయికి ఈయన 7.5 ఏళ్లకి 30,000 రూపాయలు ఇస్తూ ఒక స్మార్ట్ మీటర్కి ఇచ్చింది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈయన ఒక్క దాంట్లో కాదండి, ఇక ఎక్కడ చూసినా విద్యుత్ శాఖ అంటే ఒక పాడి గేదె కింద వచ్చిందంతా పిండుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ప్రతి చోట తన చేతివాటాన్ని చూపెడుతూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారని మీకు నేను తెలియజేసుకుంటున్నాను.